అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 27వ తేదీ బుధవారం రోజున మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన మేషరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగిన అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడిన తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శుభ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శుభకాలం అనే చెప్పవచ్చు. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అవగాహనతో ముందుకు సాగుతారు. ఆవేశపడకుండా నిలకడగా ఉండటం చాలా మంచిది. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓరటిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక వార్త మనస్సుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది. శుభం చేకూరుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఈ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో శుభవార్తలను వింటారు. అదేవిధంగా కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన అనారోగ్య సమస్యలు తొలగిన మనోబలంతో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితుల సహాయం లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, ఆప్తుల నుంచి శుభవార్తలు అందడం, చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందడం, సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం,
పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు తొలగిన, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులు ఏర్పరచుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఏకాగ్రతగా పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో అనుకున్న దాన్ని ఏర్పరచుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగును. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. మేషరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.